హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఏదో సరదాగా కాశ్మీర్ కార్నివాల్ అని ఏదో ఎగ్జిబిషన్ అయితే పెట్టాడు. అదేదో చాలా గొప్పగా ఉంటుందేమో అనేసి మనిషికి రూ. 100 టికెట్ అన్నాడు. సరేలే ఏదో బయటికి బానే కనిపిస్తోంది కదా అని వెళ్ళాం. రూ. 100 టికెట్స్ కొనుక్కొని వెళ్ళాం. తీరా చూస్తే అందులో ఏమీ లేదు. ఇలాగే మోసపోతూ ఉంటాం మనం కదా! ఏదో సాయంత్రం చల్లగా ఉక్కపోతే ఇంట్లో ఉండలేక, 24 గంటలు ఏసీల్లో కూర్చోలేక, అలా కొంచెం చల్లగాలి పీలుద్దాంలే అన్నట్టు బయటికైతే వచ్చాం. కానీ ఎక్కడ మాకైతే అందులో యూజ్‌ఫుల్ ఏం కనిపించలేదు ఎగ్జిబిషన్ అన్నది. ఏదో డెకరేషన్ అయితే ఏదో ఒకసారి చూడ్డానికైతే. కానీ నాకైతే వేస్ట్ అనిపించింది డబ్బులు. కానీ తీరా టికెట్ కొనుక్కొని లోపలికెళ్ళాం గాబట్టి ఇంక అన్నీ చూడవలసొచ్చింది. ఏం లేదండి. ఏదో తినడానికక్కడ చాట్‌లు, ఆలు ఫింగర్స్ అని ఇలా ఏవో కనిపిచ్చాయి. అలాగే పీచు మిఠాయిలు కనిపిచ్చాయి. తర్వాత పిల్లలకన్నీ కూడా ఎక్కేవన్నీ ఉంటాయి కదా! రంగుల రాట్నాలవన్నీ. అవన్నీ మాకు భయమే, మా పిల్లలకి భయమే. ఏవో కొంచెం అట్రాక్షన్‌గా వాడేదో కలర్‌ఫుల్‌గా లైటింగ్ పెట్టాడు గాబట్టి, ఒక పిసరు కొంచెం చూడ్డానికి బావుందంతే. కానీ లోపలికెళ్ళాక మాత్రం ఏమీ లేదు. అంతా డొల్లే. ఇలాగే మోసపోతూ ఉంటాం డబ్బులు. ఇంత వెళ్ళాక ఓ రూ. 1000 పైనే ఖర్చయింది. ఆ రూ. 1000 ఉంటే ఇంకో దానికొస్తుంది కదా అని నేనే బాధపడ్డా. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసాయి. ఎక్కడ చూసినా లులు మాల్ అని. ఇలాంటి మాల్స్‌లో ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా! ఎక్కడ చూసినా ప్రతీదీ దొరుకుతోంది. ఇంక అలాంటప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ అని మనం వెళ్ళి ఇక్కడ తీసుకునేదేం ఉండదు. ఎందుకంటే రూ. 10కి రూ. 50 చెప్తారు కాబట్టి. నాలాగే చాలామంది మోసపోతూ ఉంటారేమో! నా బలవంతం మీదే నా పిల్లలు నన్ను తీసుకెళ్లారు. సరే పద! నీ ఇంట్రెస్ట్ నేనెందుకు కాదనాలని మా అబ్బాయి. అక్కడేదో ఈ పిల్లలేదో గన్ షూట్ అది చేశారు. అక్కడి నుంచి బాల్స్ ఏవో ఆట ఆడాము. ఏమొచ్చాయి ఇంతకీ మన దగ్గరికి ఆ నంబర్ వచ్చేసరికి సబ్బుడొక్కులు, బ్యాగులు, డబ్బాలు ఇలాంటివే వస్తాయి. మాకైతే ప్లాస్టిక్ బ్యాగులు 2 ప్లాస్టిక్ నేను ఆడాను సరదాగా అని మా మనవడు కూడా నేను ఆడతానన్నాడు. రూ. 50కి ఐదో ఎన్నో బాల్స్ ఇచ్చాడు. ఆ నంబర్ కౌంట్ చేశాక అక్కడ ఏది అందులో ఉంటే అది ఇస్తానన్నాడు. తీరా చూస్తే మాకు మిల్క్ బాస్కెట్ వచ్చింది. అంటే పొద్దుటే మిల్క్ అందులో వేయడానికి. మిల్క్ ప్యాకెట్స్ వేసుకోవడానికి, తాడు కట్టి పెట్టుకోవడానికి అలాంటి బాస్కెట్లు 2 వచ్చాయన్నమాట. మేము ఖర్చు పెట్టింది టికెటు మనిషికి రూ. 100 అయితే, ఆ బాస్కెట్ ఎంతుంటుందండి? రూ. 20 కూడా ఉండదు. ఏదైనా అది మన తప్పే. స్వయంకృతాపరాధం అంటే ఇదే. ఉన్నవాళ్ళం ఉండం ఇంట్లో. మా అబ్బాయి, మా వారు అదే తిట్టారు. "నువ్వు ఉన్నదాన ఉండవు ఏదో ఒకటి పిల్లల్ని బయటికి తిప్పుతానంటావు. ఆ తిప్పేదేదో మంచిగా వెళ్ళొచ్చు కదా! ఇలాంటి వాటికెందుకు" అని. ఇప్పుడు ఎడ్డో ఇక్కడ అన్నీ రకరకాలన్నీ చేస్తున్నాడు. ఆ నూనెలో ముంచాడు, ఈ నూనెలో ముంచాడు. అవి ఒంటికి ఎంతవరకు ఇదివో తెలీదు. అయితే ఇవన్నీ తినడానికైతే అప్పటికప్పుడు బానే ఉంటాయి. ఆ ఆయిల్ ఏంటో తెలీదు మనకి. సరే అని ఒకటి తీసుకున్నాం. నా టేస్ట్ చూసాం. ఫింగర్స్ ఇవి. చక్కగా మన ఇంట్లో చేసుకుంటే హాయిగా ఉంటాయండి ఇలాంటివన్నీ. హైదరాబాద్‌లో జంక్షన్‌కి ఎగ్జిబిషన్‌లు పెట్టారు పాపం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఒంటెలని, ఆ ఒంటెల మీదేసి తిప్పుతారు. ఇలా ఏదో సరదాగా ఆ పిల్లలు ఒకసారి టేస్ట్ చూసారు. అదేంటంటే పైన చీజ్ అవన్నీ వేసేసరికి అవి మెత్తబడిపోతాయి. మనం ఊరుకోం గదా! ఏదో టేస్ట్‌కని తీసుకున్నాం. అలాగే పొటాటో అవన్నీ మాట. అక్కడి నుంచి ఇవన్నీ రకరకాలవన్నీ ఉన్నాయి. మా పిల్లలకైతే భయం. ఈ టోరాలని ఇవన్నీ. తర్వాత అక్కడ అన్నీ పీచు మిఠాయిలు, షుగర్‌తో చేస్తారు గదా! ఇంకిక్కడి నుంచి ఇవన్నీ ఆడారా అంటే ఆడరు. నేనే రూ. 50 ఇచ్చి ఒక 5 ఆరో బాల్స్ తీసుకొని 6 బాల్స్ ఇచ్చినట్టున్నాడు. తీరా చూస్తే అక్కడ చూడండి మీకో బుట్ట కనిపిస్తుంది. ఆ బుట్ట ఇచ్చాడు నాకు. ఆ బుట్ట పట్టుకొని శుభ్రంగా ఇంటికైతే వచ్చాం. ఏం చేస్తాం? ఆ రోజుకి ఆ సాయంత్రం అలా గడిచిపోయిందన్నమాట. ఇంటికొచ్చి శుభ్రంగా కర్డ్ రైస్ తిన్నాం. ఇలాంటివన్నీ ప్రతి మాల్స్‌లోనూ గేమ్స్ జోన్ పెట్టేసి
ఉన్నాయి కాబట్టి ఇంక ఇవన్నీ ఏంటంటే ఏదో పాపం వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే మనలాంటి వాళ్ళం ఉండాలి. అదిగో చూసారా? ఆ బుట్ట అయితే ఇస్తున్నాడు. ఆ బుట్ట ఎందుకు పనికొస్తుందండి? ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, లేదు అంటే మిల్క్, పాలు ఇలాంటి వాటికి పనికొస్తుంది. నవ్వుకున్నాం, చాలా సేపు నవ్వుకున్నాం. ఇంకేం చేయలేం. సరే నేను వాడతానన్నాడు మావాడు. మావాడికి కూడా పోనీ ఏదైనా వచ్చిందా? లేదు. అదే వచ్చింది. ఆ బాస్కెట్టే వచ్చింది. ఒకటి వెల్లుల్లిపాయలకి, ఒకటి పాల ప్యాకెట్లు పొద్దుటే వచ్చి వేస్తాడు కదా! ఇదండి వీడియో ఎగ్జిబిషన్ మేము వెళ్ళి చూసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ లైకు చాలా అవసరం నాకు, నా ఛానల్ ముందుకెళ్ళడానికి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ. ఉంటానండి.